వరుస బాబు ముందు వరుస తొందరగా రండి. చంచయ్య గారిని వి శివ పైసల్ వాసు నెక్స్ట్ తొందరగా వచ్చి పెద్ద సమాచారం కోరుచున్నాం. 9:10 జనసేన ఆత్మకూరు అధ్యక్షుడు. మాకు వ్యవధి లేదు, లక్ష్యం సతీష్ గోపాలరామణ గారు కూడా మా సన్మానించారు. మన ఆనంద రామనాయుడికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మకూరులో 60 సంఘ సభ్యులు మహిళ దయచేసి బయట ఉన్న వారంతా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాము. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం జరుగుతుంది. మహేష్ బాబు ఏపీ సెక్రటరీ తెనాలి, గార్లపాటి సాయి, అభిశెట్టి రామ సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఇక వేదాంతంలో నేను ఆధ్యాత్మిక మాట్లాడినాను కాబట్టి ఆధ్యాత్మిక విషయం కూడా వాడు చెప్తారు. దేవుడు 4 రూపాల్లో ఉంటాడమ్మా. లవ్ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్, సర్వీస్ ఈజ్ గాడ్, నేచర్ ఈజ్ గాడ్. ఎవడైతే దయగలో ఉంటాడో వాడే దేవుడు, ఎవడైతే సేవ చేస్తాడో వాడే దేవుడు, ఎవరైతే కరెక్ట్గా డ్యూటీ చేస్తాడో వాడే దేవుడు. ప్రకృతిలో ఉండేటువంటి వస్తువులన్నీ దేవుళ్ళే. మన రామనాయుడు గారు దాంట్లో ఒకటై ఉన్నాడు. ఏమన్నాడు? సర్వీస్ ఈజ్ గాడ్, సర్వీస్ ఈజ్ గాడ్. సేవ చేసేవాడే దేవుడు. మన ఆత్మకూరు తాలూకు అన్ని వేల కోట్లు చేసి వీళ్ళందరి నోట్లో కూడా అదే మాట అన్నారు అందరూ. నేను ఒక్కనే చెప్పడంలే, నేను ఒక్కనే చెప్పలేదు. తల్లుల్లారా ఎందుకంటున్నారని మీ ఆశీర్వాదం ఈరోజు చాలా మెండుగా ఉన్నాం మా ఇద్దరికి. మా మిగతా పురుషులకు చెప్పలేదు, బాధపడుతున్నారు. మీరు కూడా సహాయం కానీ ఆర్యా వయసులు ఎట్లా కూడా అమ్మా ఉమ్మడిగా సాక్ష్యం చెప్తారే కానీ ఎప్పుడూ ఒక వర్గానికి సాక్ష్యం చెప్పి ఎరగరు మా సమాజంలో. కానీ మన రామనాయుడు గారికి ధైర్యంగా వచ్చి చెబుతున్నారంటే నమ్మకం అమ్మా. నమ్మకం బలీయమైంది, నమ్మకం గెలిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆత్మకూరులో నేను సంతోషపడేది ఏంటంటే ఆత్మకూరులో కూడా తెలివి గల వాళ్ళు ఉండారు. ఒక పని చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకునే స్థితిలో ఆత్మకూరుకు గౌరవం తెస్తావు. ఆత్మకూరుకి నాకు కావాల్సింది అదేను. మన ఆత్మకూరుకి మంచి పేరు తెచ్చినారమ్మా. మీ అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు రవితేజ మీటింగ్లో అలా ఉన్నాను, ఈ రోజు ఉన్నాను. రామనారాయణ గారు ఆనవాళ్ళ కుటుంబం మాత్రం ఆత్మకూరు చేసినారు. రెండవదమ్మా వాళ్ళ తర్వాత లక్ష్మీనాయుడు కూడా పనిచేసినాడమ్మా. అది చేసే వ్యక్తి నమ్మకమే. నమ్మిన వాళ్ళకు ప్రాణం ఇస్తాడమ్మా లక్ష్మీనాయుడు. ఆయన పేరు చెప్పకపోవడం కూడా మంచిది కాదండి. చేసిన వాళ్ళని మనం ఎప్పుడు చెప్పుకోవాలమ్మా. కాబట్టి నాకు ఇచ్చింది 1 నిమిషం, మాట్లాడింది 2 నిమిషాలు పైన మాట్లాడినాను. మీరైనా క్షమించండి, ఆయనైనా క్షమించండి. ఉపన్యాసాన్ని ముగిస్తున్న త్వరలో సురేష్ గారు, పెద్దలు లక్ష్మీనాయుడు గారు, ధనంజయ రెడ్డి గారు, గిరినాయుడు గారు, ఇప్పుడే అన్ని విధాలుగా ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి పెద్దలు, మిత్రులకు అందరికి కూడా ఈ సమావేశానికి నన్ను ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ సమావేశంలో ఈ స్థానం ఇచ్చి గౌరవించినటువంటి ప్రతి తల్లికి, అక్క చెల్లెమ్మలకు, పెద్దలకు, సోదరులకు, అందరికీ ఆత్మీయులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కటి, ఎన్నికలు వస్తుంటాయి, ఎన్నికలు పోతుంటాయి. గెలుపు ఓటములు సహజం. మరి గెలిచినప్పుడే అనుబంధం, అలాగే కార్యదక్షత, ఇవన్నీ కూడా మనం బేరీజు వేస్తున్నాం.
ఇవాళ ఎన్నికలే జరగలేదు. ఎన్నికలు జరగడానికి ఇంకొక 8 రోజులు సమయం ఉంది. దాని తర్వాత గెలుపు ఓటముల నిర్ణయం ప్రకటించడానికి మరొక మాసం సమయం ఉంది. మరి ఈరోజు మీరు చూపినటువంటి ఔదార్యం, మీరు చూపినటువంటి ఆత్మీయత, అనురాగం ఏ ఎన్నికకు సంబంధించింది కాదు. వ్యక్తిగతమైనటువంటి మీ కుటుంబాలకు మా కుటుంబానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధమే ఇంతటి ఉన్నతమైనటువంటి మీ దగ్గర నుంచి ఆశీస్సులు పొందగలిగానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఉంటాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముందు ఉంటాయి. కానీ వాటిలో ప్రాధాన్యతలను ఫిక్స్ చేసుకొని, ప్రాధాన్యతలను ఏర్పాటు చేసుకొని, ఆ ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిపాలనలో మనం ఎప్పుడు భాగస్వాములం అవుతామో అది జీవితకాలం మనల్ని ఆయా ప్రాంత యొక్క ప్రజల మధ్య వాళ్ళ హృదయాల్లో స్థానం బదిలిపరచుకోవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అందుకని నేను అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేనయ్యాను, మంత్రినయ్యాను. మొట్టమొదట నెల్లూరు నియోజకవర్గం నుంచి అనుకోకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారితో కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆనాడు అక్కడ గెలుపొందడం, ఎన్టీ రామారావు గారితో ప్రయాణం చేయడం, ఆ తర్వాత మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రావడం, 85 సంవత్సరంలో నేను రాపూర్ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం, ఇవన్నీ ఒకటి వెంబడి ఒకటి జరిగిపోయాయి. ఎందుకు రాపూర్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నామంటే అది స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు తన ప్రాధాన్యతని ఆలోచన చేసుకుని ఎంపిక చేసుకున్న నియోజకవర్గం. మేమందరం అనుకునేవాళ్ళం నెల్లూరులో ఆయనకి ఎప్పుడు కూడా విజయానికి తిరగలేదు. ఆయన 4 సార్లు మున్సిపల్ చైర్మన్గా నిలబడితే 4 సార్లు మున్సిపల్ చైర్మన్ అయ్యాడు నెల్లూరు. అలాగే ఎమ్మెల్యేగా నిలబడితే ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా రాపూర్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడని చెప్పి కొంచెం ఆలోచన చేశాం. ఇది ఎవరితోనో చర్చించేది కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితం ఎక్కడ మలుపు తిరుగుతుంది, ఎక్కడ ఆ వ్యక్తి ప్రజల యొక్క ఆమోదాన్ని చూడగలుగుతున్నాడు అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఏసీ సుబ్బారెడ్డి గారు రాపూర్ నియోజకవర్గం నుంచి 2 దఫాలు ఎంపికయ్యారు. ఆయన ఉన్నదంతా దాదాపు 6 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 1 సంవత్సరం 6 నెలలు మంత్రి పదవి లేకుండానే ఉన్నాడు. చివరి 6 నెలలు మంత్రిగా ఉండి తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది. అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి యొక్క పేరు ఆ రోజు ఈ రోజు మా కుటుంబం ముందు పెట్టుకుంటుంది. ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేశాను. ఈ విషయాన్ని నేను రాపూర్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని ఆ నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన చేసేటప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గం యొక్క గొప్పతనం,
ఆయన నిర్ణయం వెనుక ఎంత పవిత్రత ఉందో నాకు అర్థమైంది. అందుకనే నేను 85 నుంచి 2004 వరకు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాపూర్ నియోజకవర్గాన్ని ఎంచుకునేవాడిని, అక్కడి నుంచే పోటీ చేసేవాడిని, అక్కడనే ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచే మంత్రిని అయ్యాను. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక వ్యక్తి జీవితం ఆ ప్రాంతం ప్రజల యొక్క ఆలోచనతో